హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మీకు చాలామందికి రీసెట్ చేసేటప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు రీసెట్ చేయాలి. రీసెట్ ఎలా చేయాలా అనేది చాలామందికి రావట్లేదు. కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఆ రీసెట్ చేయడానికి మనం ఎలా వెళ్ళాలి, రికవరీ మోడ్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. బాగా నీట్గా చెప్తాను. ఒకసారి బాగా చూడండి. చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేది బాగా వినండి. ఫస్ట్ విని ప్లస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, ఫస్ట్గా మీరు ట్యాబ్ తీసుకోండి. నేను చేతితో పట్టుకొని ఒక చేతితో హ్యాండిల్ చేస్తున్నాను. ఏమని అనుకోవద్దు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ బటన్స్ రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి కదండి. ఇక్కడ మీరు చేయాల్సింది సింపుల్ థింగ్, పవర్ బటన్ని వాల్యూమ్ డౌన్ బటన్ని రెండు ప్రెస్ చేసి పెట్టుకోండి. రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. లాక్ వేసి ఉంది, ఈ డివైస్కి లాక్ వేసి ఉంది. జస్ట్ ఆన్ చేశారు, లాక్ అడుగుతుంది. మీరు రీసెట్ చేయాలంటే వాల్యూమ్ డౌన్ బటన్ అంటే సౌండ్ తగ్గించుకునే బటను, పవర్ ఆన్ చేసే బటన్, ఇవి రెండు ఒకే టైంలో రెండు ప్రెస్ చేసి పట్టుకోండి. ఫస్ట్ ఆన్ చేసి రెండు ప్రెస్ చేసి పట్టుకున్నాను. ఇక్కడ మనకు అడుగుతుంది, బట్ అది క్లిక్ చేస్తే లాక్ అడుగుతుంది. అవేం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అట్లానే క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన వెంటనే పవర్ బటన్ని, వాల్యూమ్ అప్ బటన్ని క్లిక్ చేయాలి. మీరు ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ లోగో వచ్చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. లోగో వచ్చినప్పుడు మీరు ఇవి రెండు క్లిక్ చేసి పట్టుకున్నా కానీ ఏం యూజ్ ఉండదు. చూపిస్తాను. ఇట్లా వచ్చేస్తుంది. చాలామంది ఇదే టైప్ చేస్తున్నారు, ఇట్లా వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ చెప్తాను నీట్గా. వీడియో అనేది పూర్తి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఉంటే షేర్ చేయండి. ఓకే, మనం ఆన్ అయిన తర్వాత మళ్ళీ నేను ప్రాసెస్ నీట్గా చెప్తాను. మీరు అక్కడ శాంసంగ్ లోగో వస్తుంది. పవర్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేటప్పుడు మనం వాల్యూమ్ ఇది పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ రెండు ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకుందాం. ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన వెంటనే అది పవర్ బటన్, ఇంకా ఆఫ్ కాలేదు. పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ రెండు ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే 10 సెకండ్స్ అండి, ఎగ్జాక్ట్ 10 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే ఇట్లా వస్తుంది. ఎమ్మడే పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ వెంటనే ప్రెస్ చేయాలి. వాల్యూమ్ అప్ బటన్ ఇక్కడ ఈ లోగో వచ్చినప్పుడు, సింగిల్ లోగో వచ్చినప్పుడు పవర్ బటన్ వదిలేసి వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసి పట్టుకోండి. వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియో అనేది చూసి బాగా వినండి. ముందు విన్న తర్వాత ట్రై చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు రీసెట్ చేయాలంటే వాల్యూమ్ డౌన్ బటన్ని యూజ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ కాదు, బట్ వాల్యూమ్ డౌన్ బటన్ని యూజ్ చేస్తే ఇట్లా కిందికి వస్తుంది. దాంట్లో వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు రీసెట్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్లో అలాంటిది ఏం ఇష్యూ ఏం లేదు కాబట్టి నేనేం రీసెట్ చేయట్లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను చేశాను. ఇక్కడ అయిన తర్వాత, రీసెట్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇదే పేజ్లోకే వస్తారు. పేజ్లోకి వచ్చినప్పుడు వాల్యూమ్ అప్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ రీబూట్ సిస్టమ్ నవ్వు అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అండి, చూడండి, బాగా చూడండి. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పవర్ బటన్ అనేది క్లిక్ చేయండి. పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్యాబ్లెట్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫోకస్ కాలేదు. ఇప్పుడు చూడండి, రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ చేయండి. రీసెట్ అయిన తర్వాత రీస్టార్ట్ కావడానికి చాలా టైం పడుతుంది.
ఇప్పుడు నేను రీసెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నార్మల్గా వస్తుంది. సెటప్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎలా చూడాలి ఈ ట్యాబ్లో అనేది మీకు కావాలంటే ఫుల్ వీడియో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అర్థం కాలేదంటే కామెంట్ చేయండి, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ట్యాబ్ అయితే స్విచ్ ఆన్ చేశాను. ఇది నార్మల్గా ఉంది, లాక్ ఏం అడగలేదు నాకు. చూసారు కదా. రీసెట్ చేసిన తర్వాత మీరు సెటప్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా వైఫై అనేది ఉండాలి. హాట్స్పాట్ మొబైల్ హాట్స్పాట్ అన్న ఉండాలి. ఉంటేనే మీరు ఏదైనా కానీ చేయగలుగుతారు. లేదంటే మీకు యాప్స్ అనేది ఇన్స్టాల్ కావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది సెటప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఇస్తారు 8th క్లాస్ స్టూడెంట్స్కి. లేదా 8th క్లాస్ అని కాదు, మీరు ఏ క్లాస్ అయినా 10th అయినా 9th అయినా ఏ క్లాస్ అయినా కానీ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. వై డస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలంటే మీరు టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ మొత్తం చదవాల్సి ఉంటుంది. నేను యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఈ క్వశ్చన్కి ఆన్సర్గా వీడియోస్ చేసి చాలామంది పెట్టారు. ఇట్లా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా సెర్చ్ చేయాలి అది ఈ ట్యాబ్లోనే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చూడాలి, యూట్యూబ్లో ఎలా చూడాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. రేపు మార్నింగ్ 7కి వస్తుంది. మీరు తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. అది చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ కొట్టండి. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూ గానా మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నేను దాని మీద వీడియో చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.